అనేది మీకు ఈ వీడియోలో చూడడానికి జరుగుతుంది. ఇది మొత్తం వచ్చేసి ప్రాపర్ ఫ్యాక్టరీ. ఫస్ట్ ఏంటి తెలుసా, పేపర్ కటింగ్ అనేది ఇలా డ్రెస్ కి అవుతుంది అన్నట్టుగా ఇలా పేపర్ కటింగ్ అవుతుంది. దాని తర్వాతకి ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ లో కటింగ్ అవుతుంది అన్నట్టుగా. చూడండి ఇలా మన దగ్గర డిజైన్స్ అనేది ఉంటాయి అన్నాడు. తాన్ అంటారు దీన్ని, మీటర్ టు మీటర్ వస్తుంది. ప్లస్ ఏంటి తెలుసా, పేపర్ కటింగ్ ఎలాగో చూసారు కదా, ఇది వచ్చేసి ఏంటి తెలుసా, డైరెక్ట్ పేపర్ అనేది ఏంటిది సైజెస్ లో కటింగ్ అయ్యి తర్వాతకి ఫ్యాబ్రిక్ మీద పేపర్ కటింగ్ పెట్టి తర్వాతకి ఫ్యాబ్రిక్స్ అనేది కట్ చేస్తారు అన్నట్టు. చూస్తున్నారు కదా, ప్రాపర్ వర్క్ చూసారు కదా ఎలా ఉందో. మళ్ళీ పైకి వెళ్దాం, పైన ఎలా వస్తుంది స్టిచింగ్ అనేది ఎలా అవుతుందో చూసేద్దాం పదండి. ఫ్యాబ్రిక్ కటింగ్స్ చూసారుగా, ఫ్యాబ్రిక్ ఎలా కట్ అవుతుంది. ఫస్ట్ పేపర్ కటింగ్ అయింది, తర్వాత ఫ్యాబ్రిక్ కటింగ్ అయింది. ప్రాపర్ స్టిచింగ్ అనేది చూడండి, ఇలా ప్రాపర్ స్టిచింగ్ అనేది మీకు చూడడానికి దొరుకుతుంది. ఫినిషింగ్ తోటి మనం అనేది స్టిచ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇగో ఇలా స్టిచింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు మన దగ్గర. ఇగో ఇవన్నీ మనయే అన్నట్టు. మనది వచ్చేసి ప్రాపర్ ఫ్యాక్టరీ అండి. మీకు వచ్చేసి ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది చూపిస్తున్నాను. మన దగ్గర వర్క్ ఎలా నడుస్తుంది, 3 పీస్ అయినా 1 పీస్ అయినా 2 పీస్ అయినా కానీ, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ లో అయినా కుర్తీస్ లో అయినా కానీ. ఇక్కడ చూడండి, అందుకే నేను మరీ చెప్తున్నాను, రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తోటి జాయిన్ అయ్యి మీ బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయండి. ఇక్కడ చూడండి ఇగో ఇలా అనేది మన దగ్గర ప్రాపర్ అనేది డిజైన్స్ అనేది ఇగో ఇలా స్టిచ్ అవుతుంది. చాలా డిజైనింగ్ లో మనం కొత్తగా ట్రెండింగ్స్ అనేది డిజైన్ కలెక్షన్స్ అనేది మనం తెస్తూ ఉంటాం అన్నట్టు. మీరు చూస్తుంటే ఒకటే ఫ్యాబ్రిక్ లో ఇగో ఇంత మంది అనేది స్టిచింగ్ చేస్తున్నారు అన్నట్టు. మరి ప్రాపర్ ఫినిషింగ్ ఎలా వస్తుంది, ప్యాకేజింగ్ ఎలా అవుతుంది, అది కూడా మనం పదండి చూసేద్దాం. పైన చూస్తారు కదా స్టిచ్ ఎలా అవుతుంది. స్టిచ్ అయ్యాక ఫినిషింగ్ అనేది ఇలా చేస్తారు అన్నట్టు. అంటే మన థ్రెడ్ వచ్చినా కానీ మధ్యలో అవన్నీ కట్ చేస్తారు, ఇలా ఫినిషింగ్ చేస్తారు. ఫస్ట్ చూస్తున్నట్టయితే అక్కడ మొత్తం డిజైన్స్ కూడా కలెక్షన్ మీరు చూస్తే చాలా బాగా కలెక్షన్స్ అనేది మన దగ్గర కనిపించడం జరుగుతుంది. మీరు ఒకటే డిజైన్ లో చూడండి ఎన్ని గణం పీసెస్ పడున్నాయో. ఇలా ఫినిషింగ్ అనేది మన దగ్గర అవుతుంది. ఫినిషింగ్ అయిన డిజైన్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా. డిజైన్ ఒకటి చూపిస్తాను మీకు. ఇగో ఇలా వస్తాయి అన్నట్టు. మీకు ప్రింటెడ్ డిజైన్ వస్తాయి. ఇగో ప్లస్ ఒక కుర్తీ అనేది ఇగో ఇలా డిజైన్స్ అనేది మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇది వచ్చేసి మొత్తం ఫ్యాక్టరీ అవుట్లెట్. ఈ డిజైన్ లోనే చూడండి ఇక్కడ కూడా ఎన్ని గణం పీసెస్ అనేది మన దగ్గర ఉన్నాయి అసలుకి. ఇగో ఇక్కడ కూడా చూస్తే ఇగో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన దగ్గర ఇలా క్రియేట్ అవుతాయి అన్నట్టు కలెక్షన్స్ అనేది. ఒకటి మనం అనేది ఒక్కటి ఓపెన్ చేసేద్దాం అన్నట్టు, ఒకటి చూసేద్దాం మనం. చూడండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ లో కూడా ఈ కలెక్షన్స్ అనేది చాలా బాగా నడుస్తాయి అన్నట్టు. సూపర్ గా కలెక్షన్స్ అనేది బాగుంటాయి మన దగ్గర. డైలీ ఇలా వర్క్ అనేది నడుస్తుంది. ఇప్పుడు అక్కడ ఫినిషింగ్ చూసారు కదా, ఫినిషింగ్ అయ్యాక ఇలా ప్రెస్ అనేది అవుతుంది అన్నట్టు. మొత్తం ప్రాపర్ ఫినిషింగ్ అంటారు దీన్ని. ప్రెస్ ఇలా అవుతుంది. ప్రెస్ చూసారు కదా ఎంత బాగా ప్రెస్ చేస్తున్నారో వాళ్ళు. ఎందుకంటే పీస్ అనేది మంచిగా ఉండాలి కాబట్టి అలా ప్రెస్ చేస్తున్నారు. ప్రెస్ అయిపోయింది కదా, ప్రెస్ అయినాక ఇలా ప్యాకింగ్ అనేది మన దగ్గర జరుగుతుంది అన్నట్టు. ప్యాకింగ్ కూడా చూసారుగా, మీకు ఇలా ప్యాకింగ్ అనేది మన దగ్గర జరుగుతుంది అన్నట్టు. పక్కన కూడా పీసెస్ ఉన్నాయి. మీరు చూస్తున్నట్టయితే ఇన్ని కలెక్షన్స్ ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఫ్యాక్టరీ అంటే ఎలా ఉంటుంది. ఇది రియల్ ఫ్యాక్టరీ, ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. ఇది అరుణ టెక్స్టైల్ హబ్. ఇది వచ్చేసి గుజరాత్ సూరత్ లో వచ్చేసింది. ఇలాంటి కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉంటాయి. మరి అందుకే చెప్తున్నాను, రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ తోటి జాయిన్ కాండి. లాభం అయితే చాలా లాభం ఉంటుంది. ఎందుకు చెప్పనా, ఇందులో రియల్ ఫ్యాక్టరీ ఉందనుకో మీకు ప్రైస్ అనేది రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది. క్వాలిటీ వచ్చేసి నెంబర్ 1 క్వాలిటీలో ఉంటుంది. ఎందుకంటే ఫ్యాక్టరీలో మంచి క్వాలిటీ వే క్రియేట్ అవుతాయి అన్నట్టు. మరి ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చూడాలి అనుకుంటే మాత్రం తొందరగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.